తెలంగాణలో అకాల వర్షాలు రైతుల కళ్లల్లో కన్నీరె మిగులుస్తున్నాయి. 6 గాలాలు శ్రమించి పండించిన ధాన్యం కళ్లాల్లో మార్కెట్లో కొనుగోలు కేంద్రాల్లో రైతుల కళ్ల ముందే తడిసి ముద్దైపోతుంటే దిక్కుతోచని పరిస్థితి ఎదురవుతోంది. అలాగే రోడ్లు బృదమయమైపోయి రవాణా కూడా అస్తవ్యస్తంగా మారింది. వరంగల్ జిల్లా నర్సంపేటలోని పలు ప్రాంతాల్లో రోడ్లపై నీరు నిలిచిపోయింది. పలు ప్రాంతాల్లో పంటలు దెబ్బతిన్నాయి. నర్సంపేట మార్కెట్ యార్డ్లో రైతులు నిల్వ చేసిన ధాన్యం నిన్న రాత్రి కురిసిన భారీ వర్షానికి పూర్తిగా తడిసి భారీగానే నష్టం వాటిల్లింది. అధికారుల నిర్లక్ష్యంపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సిద్దిపేట జిల్లాలో నిన్న కురిసిన వర్షానికి సిద్దిపేట, నంగునూరు, చిన్నకోడూరు, నారాయణరావుపేట వ్యవసాయ మార్కెట్లో వరి ధాన్యం తడిసి ముద్దైపోయింది. వ్యవసాయ మార్కెట్లో ధాన్యం కొనుగోలు కోసం వారం రోజులుగా పడిగాపులు కాస్తున్నామని రైతులు చెబుతున్నారు. సమయానికి కొనుగోళ్లు జరగక ధాన్యం తడిసి నీటిపాలైందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మెదక్ జిల్లా రామాయంపేట మండలం అక్కన్నపేటలోని ఐకేపీ కొనుగోలు కేంద్రం వద్ద గత రాత్రి కురిసిన వర్షానికి ధాన్యం తడిసి ముద్దైపోయింది. దీంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత నెల రోజులుగా ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నామని, అధికారులు తమను పట్టించుకోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హమాలీలు, లారీల కొరత వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, ప్రభుత్వం వెంటనే స్పందించి ధాన్యం కొనుగోలును వేగవంతం చేయాలని కోరుతున్నారు. తడిచిన ధాన్యం కూడా కొనుగోలు చేసి తమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజకవర్గంలో అకాల వర్షాలకు రైతుల పొలాలు చెరువులుగా మారిపోయాయి. తిరుమలగిరి సాగర్ మండలంలో పొలాల్లో నీరు నిండిపోయి చెరువులను తలపిస్తున్నాయి. దీంతో పొలాల్లో ఉన్న నీరు రోడ్డు మీదుగా ప్రవహిస్తోంది. నిర్మల్ జిల్లా మామడ మండలం పోనకల్లో ఐకేపీ కొనుగోలు కేంద్రం వద్ద రైతులు ధర్నాకు దిగారు. అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం తూకం వేయడంలో ఆలస్యం జరుగుతోందని, లారీలు, హమాలీల కొరత ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అకాల వర్షాలతో తమ పంటలు పూర్తిగా తడిసిపోయి తీవ్ర నష్టాలకు గురవుతున్నామని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు.